సార్ ఈ లెన్స్ మేకర్స్ వల్ల అసలు అర్థమైతే లేదు సార్. ఏం లేదురా, ఈ వాటర్ బాల్ ఉంది కదా, దీన్ని లెన్స్ అనుకుందాం. అటు ఇటు కర్వేచర్ ఉంది కాబట్టి ఇది ఒక డబుల్ కాన్వెక్స్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది. ఈ లెటర్స్ ని ఆబ్జెక్ట్ అనుకోండి, మీకు ఇందులో నుంచి కనిపించేది ఒక ఇన్వర్టెడ్ ఇమేజ్. అదే ఈ లెన్స్ ని క్లోజర్ గా తీసుకొచ్చిన అనుకోండి, ఒక ఎరెక్ట్ వర్చువల్ ఇమేజ్ అనిపిస్తుంది. దీని ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనంటే, సో బిఫోర్ ఫైండింగ్ ఫోకల్ లెంత్ ఫస్ట్ లెన్స్ మేకర్స్ ఫార్ములాని అర్థం చేసుకుందాం. ఇక్కడ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ లెన్స్ మనం తీసుకున్నది ఒక వాటర్ బాల్, సో దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ 4/3 అండ్ సరౌండింగ్ మీడియం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ నథింగ్ బట్ ఎయిర్. దాని రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఇస్ 1/r1 మైనస్ 1/r2. R1 R2 అనేవి రేడియస్ ఆఫ్ కర్వేచర్స్. ఇక్కడ ఈ ఇన్సిడెంట్ రే డైరెక్షన్స్ ని రిఫరెన్స్ గా తీసుకోవాలి. సో ఈ కర్వేచర్ ని ఫస్ట్ హిట్ చేస్తుంది కాబట్టి ఈ R1 డైరెక్షన్ లోనే ఇన్సిడెంట్ రే ఉంది కాబట్టి R1 ఇస్ టేకెన్ యాస్ పాజిటివ్. R2 ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి R2 ఇస్ టేకెన్ యాస్ నెగటివ్. కన్వీనియంట్ గా R వాల్యూ అనేది 2 సెంటీమీటర్స్ తీసుకున్నాం. ఈ వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేస్తే మీకు ఫోకల్ లెంత్ అనేది +3 సెంటీమీటర్స్ వచ్చింది. ప్లస్ ఇండికేట్స్ ఇట్ ఈస్ అ కన్వర్జింగ్ లెన్స్. అంటే ఈ మొత్తం వాటర్ బాల్ ఒక కాన్వెక్స్ లెన్స్ లాగా బిహేవ్ చేస్తుంది, అంటే సింపుల్ మాగ్నిఫైయింగ్ గ్లాస్ లాగా.